ఇందా కాసేపు నీ దగ్గర కూర్చుంటే నా బాధలన్నీ మర్చిపోతాను కాంతమ్మదినే. అందరూ అలాగే అంటారు, ఒక మా ఆయన తప్ప. అయినా నీకేం బాధలే, వ్యాపారం బాగానే సాగుతుందిగా. ఏం వ్యాపారం లేదు, ఎత్తుబారులైన వ్యాపారం. ఉన్న ఒక్కగానొక్క మగుడు సన్యాసుల్లో కలిసిపోయా, కొడుక దేశాలు పట్టిపోయా. ఇక నాకు మిగిలిందల్లా ఒక్కగానొక్క నలుసు. దాని పెళ్లి పేరంటం నీ సహాయం లేకుండా నేను ఎట్టా చేయగలను వదినే? నా సాయం ఎందుకు, ఉందిగా ఊరందరూ ఉపకారం చేయడానికి సీతమ్మ. పొద్దున లెక్కని తప్పేలా పట్టిపోతావుగా తనింటికి. ఏం తప్పాడలేదు, మధ్యకి నీళ్ళు పోతుందా, వచ్చి గంజి నీళ్ళు అయ్యాం. ఇదే మా కాంతం వదినైతే కుండెడు పెరిగిచ్చేది అన్నాను. ఏముందో తెలుసా, ఆవిడికే తాగడానికి చాలదు, నీకేం పోస్తుంది అంది. దాని మధ్య ధర్మం దాని తెరవండి. ఒక పెరుగు ఏమిటి, ఈ పేరు నెయ్యి కూడా ఇస్తాను, పట్టుకెళ్ళు. అట్టాగే కమలా, ఇదిగో ఒకప్పుడు పెరుగు, ఓ గిరెడు పేరు నెయ్యి పట్టరా. అలాగే అత్తయ్యా. అయ్య నా మొగుడే, ఎంతైనా పెద్ద చెయ్యే, నక్కెక్కడా నాగలోకం ఎక్కడ. అయినా ఆ సీతమ్మకి నీకు పోటీ ఏమిటదినా? నిప్పు రాజేస్తున్నావు అనమాట. మా అత్తయ్య మీద సాడీలు చెప్పకపోతే నీకు తిన్న జరగదా? సర్లే, పెద్ద వెనకేసుకొస్తున్నా అత్తయ్యని, పెద్దానికి. వెనకేసుకురాకేంటి? మా అత్తయ్య ఎంత మంచిదో, నన్ను ఎంత ప్రేమగా చూస్తుందో నీకేం తెలుసు? ఆ అత్తకు నువ్వు కాళ్ళు నడుతూ తప్పదా? నువ్వు చూసినా చూడకపోయినా నేను అట్లాగే అవుతాను. అయ్యో రాముగుడా, ఆ సీతమ్మేనా ప్రేమగా చూసేది? అందరూ చూసుకుంటారు, బంగార బొమ్మ. నేనైతేనా పువ్వుల్లో పెట్టి పూజ చేసుకుంటాను. మా వాడు ఇక్కడ లేకపోబట్టి గాని వదిన, ఉంటే ఈడు జోడేగా. అవురవురా, నీ కడుపులో ఎన్ని గొంతెమ్మ కోరికలున్నాయే. నీ తాహతక్కడ నా తాహతక్కడ పేడ బిస్కు పిడకలు చేసుకునేదాను, దాంతో విజయం అనుకుంటున్నావా? అత్తయ్య, ఈ పెరుగు నెయ్యి ఎవరికి పోయమంటావు? నేను ఎత్తున పోసుకో. అలాగే పోసుకుంటాను అత్తయ్య. మళ్ళీ గడప దొక్కే ఉంటుంది, జాగ్రత్త. తొక్కని తొక్క నీ గడపే తొక్కరా. నీకంటే ఆ సీతమ్మే నయ్యం, పోసిన మధ్యకి తిరిగి తీసుకోదు. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసాను.